రాత్రి 12 దాటింది. వర్షం కొంచెం కొంచెంగా పడుతోంది. ఆకాశం నల్లగా మారింది. అందరూ ఇంట్లో నిద్రలో మునిగిపోయారు. కానీ ఒక యువకుడు మాత్రం తన బైక్ పైన ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టాడు. అతని పేరు కార్తీక్. తన మామయ్య ఊరికి వెళ్ళడానికి రాత్రిపూటే బయలుదేరాడు. ఇంకా 2 కిలోమీటర్లు మాత్రమే, అంతే ఊరు చేరిపోతా అని తన మనసులో అనుకున్నాడు. చుట్టూ అన్ని పొలాలు, చీకట్లో చెట్ల నీడలు రాక్షసుల్లా కనిపిస్తున్నాయి. దూరంగా ఒకే ఒక లైట్ మెరుస్తుంది. అది కూడా ఎప్పుడు ఆరిపోతుందో అనిపిస్తోంది. కార్తీక్ బైక్ నడుపుతూ ముందుకు వెళ్తున్నాడు. మామూలుగా దారిలో ఎవరు రాత్రిపూట 12 దాటాక వెళ్లరు. ఎందుకంటే ఆ ఊరికి వెళ్లే దారిలో ఒక మట్టి రోడ్డు ఉంది. ఆ రోడ్డు గురించి ఒక భయంకరమైన కథ ఉంది. పూర్తి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ స్టోరీని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని మీరు తప్పకుండా చూస్తారు. ముందు ముందు చాలా మంచి మంచి స్టోరీస్ ని మీ వద్దకు తీసుకొస్తాను. రాత్రి సమయంలో ఆ మట్టి రోడ్డులో ఒక నల్లటి ఆకారం తల మీద మంటతో తిరుగుతుందంట. రాత్రి సమయంలో ఆ రోడ్లో ఎవరైనా వెళ్తే వాళ్ళని అమ్మడిస్తుందంట. ఈ కథ ఆ చుట్టుపక్కల ఊరందరికీ తెలుసు. కార్తీక్ కూడా ఆ విషయం తెలుసు. కానీ అటువంటి విషయాల్ని తను పెద్దగా నమ్మడు. మట్టి రోడ్డు వచ్చేసింది. వర్షం పడ్డం కారణంగా ఆ రోడ్డు చాలా తడిగా ఉంది. కార్తీక్ బైక్ ని జాగ్రత్తగా నడుపుతున్నాడు. కానీ ఒక్కసారిగా బైక్ టక్ 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 అని శబ్దం చేస్తూ ఆగిపోయింది. కార్తీక్ గుండె వణికిపోయింది. కంగారుగా బైక్ ని స్టార్ట్ చేశాడు. కానీ బండి స్టార్ట్ కావట్లేదు. అబ్బా, బండి ఇప్పుడు ఆగిపోవాలా, ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అని తల పట్టుకున్నాడు. తన పాకెట్ లో ఉన్న ఫోన్ తీసి టార్చ్ ఆన్ చేశాడు. ఫోన్ చేద్దామంటే సిగ్నల్ లేదు. అడ్డంగా ఇరుక్కుపోయాడు కార్తీక్. గాలి ఒక్కసారిగా పెరిగింది. చెట్లు గగ్గోలు పెడుతున్నాయి. చీకట్లో ఏదో కదిలినట్టు అనిపించింది. కంగారుతో కార్తీక్ కళ్ళు పెద్దగయ్యాయి. ఎవరక్కడా అని అరవబోయాడు. కానీ అతని గొంతు ఆగిపోయింది. దూరంగా ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది. క్రమంగా శబ్దం దగ్గరవుతుంది. ఎవరో కార్తీక్ వద్దకు వస్తున్నారు. మొత్తం చీకటి. ఆ చీకట్లో ఏమీ కనిపించడం లేదు. కార్తీక్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. తన ఫోన్ లైట్ ని అదిగా చూపించాడు. కానీ ఏమీ కనిపించలేదు. కానీ అడుగుల శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. ఒక్కసారిగా సైలెన్స్. గాలి కూడా ఆగిపోయింది. కార్తీక్ గుండె గట్టిగా కొట్టుకుంటుంది. అప్పుడే దూరంగా ఒక మంట కనిపించింది. ఆ మంట ఒక మనిషి తల మీద ఉంది. ఆ ఆకారం చాలా నల్లగా ఉంది. చేతులు పొడవుగా నేలను తాకుతున్నాయి. ఆ నీడ క్రమంగా కార్తీక్ వైపు వస్తోంది. కార్తీక్ ఒళ్ళంతా వణికిపోయింది. బైక్ వెనక వెళ్ళాడు. భయంతో చెమట పడుతోంది. ఇది నిజమా లేకపోతే భ్రమణ అనుకుంటున్నాడు. ఆ ఆకారం దగ్గరకు వస్తున్న కొద్దీ మంట మరింత బలంగా వెలుగుతుంది. కానీ ఆ మంటకు పొగలేదు. ఆ తలకి కళ్ళు లేవు. ఒక్కసారిగా ఒక చల్లని గాలి కార్తీక్ ని చుట్టేసింది. కార్తీక్ మొబైల్ లైట్ ఆగిపోయింది. భయంతో కళ్ళు మూసుకున్నాడు. కేవలం తన గుండె చప్పుడు మాత్రమే తనకి వినిపిస్తోంది. అప్పుడే ఆ శబ్దం వినగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. ఆ ఆకారం ఆ బైక్ దగ్గరే ఉంది. బైక్ ఇటువైపు కార్తీక్ ఉన్నాడు. ఆ ఆకారం చూస్తుంటే కార్తీక్ నోట మాట రావడం లేదు. భయంతో పూర్తిగా చెమటలు పట్టేశాయి. ఒళ్ళంతా వణికిపోతుంది. ఆ ఆకారం మళ్ళీ ఆ శబ్దం చేసింది. కార్తీక్ ఏం చేయాలో తెలియక భయంతో పైకి లేచి బైక్ స్టార్ట్ చేశాడు. బలంగా కిక్ని కొడుతున్నాడు. తన అదృష్టం బైక్ స్టార్ట్ అయింది. ఒక్కసారిగా బండిని వేగంగా పోనిచ్చాడు. ఆ ఆకారం అరుచుకుంటూ తన వెనకాల పరిగెడుతుంది. భయంతో వేగాన్ని ఇంకా పెంచాడు. చాలా వేగంగా వెళ్తున్నాడు. కంగారుగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఏమీ లేదు. ఎందుకంటే కార్తీక్ ఆ మట్టి రోడ్డుని దాటేశాడు. వాళ్ళ మామయ్య ఊరికి వచ్చేశాడు. అయితే కార్తీక్ వణుకు పుట్టించిన విషయం ఏంటంటే తన ఉన్న దగ్గర కొంచెం వెలుతురుగా ఉంది. కానీ ఆ మట్టి రోడ్డు ఉన్న ప్రాంతంలో మొత్తం చీకటి అలుముకుని ఉంది. కార్తీక్ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయం కార్తీక్ ఆ మట్టి రోడ్డు వద్దకు వచ్చాడు. ఆ మట్టి రోడ్డు పైన బైక్ ముద్రలు కనిపిస్తున్నాయి. అవి తన బైక్వే. అంతేకాదు ఆ బైక్ వెనకాలే ఒక భయంకరమైన కాలడుగులు కూడా కనబడుతున్నాయి. అవి మెల్లమెల్లగా ఆ మట్టిలో కలిసిపోతున్నాయి. ఆ రోడ్డు ఇప్పటికీ అలాగే ఉంది. రాత్రి 12 అయితే అటువైపు ఎవ్వరు వెళ్లరు. వెళ్ళిన వారు కార్తీక్ అంత అదృష్టవంతులు కాదు. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అరెస్ట్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.